నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. నూతన గీతమునే పాడిరా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో అయినను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. నీవే నా ధైర్యము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా శైలము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడగా మనోహరుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకును మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నూతన సంవత్సరంలో రెండే మాటలు చెప్తాను. ప్రభు చెప్పినది రేపు ఆరాధన రేపు కంటిన్యూ చేస్తాను. 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయం 18వ వాక్యం. 2వ పేతురు పుస్తకం 3వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదువుదాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకి మన ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ యందు జ్ఞానమందు ఏం పొందాలంట? అభివృద్ధి. అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. ఒకరు బైబిల్ చదివితే చాలు, మిగతా నాకు అది చూస్తే నేను ½ గంట ముగించేస్తాను. అభివృద్ధి, గ్రోత్. గ్రోత్ రాసుకోండి, రాసుకునేవాళ్ళు జీ. గ్రోత్, జీ. గో టు చర్చ్. అభివృద్ధి. నూతన సంవత్సరంలో మనం చేయవలసింది అభివృద్ధి పడాలి, అభివృద్ధి చెందాలి అనే ఆశ మనకు ఉంటుంది. ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని ప్రతి ఒక్క మనిషి అనుకుంటాం. మన హృదయంలో ప్రతినిత్యము మెలిగేది ఏంటి అంటే నేను ఆశీర్వదించబడాలి. ఏ విధంగా ఆశీర్వదించబడాలి అని ఆలోచిస్తే మాత్రం సమాధానం మనకు తెలియదు. అభివృద్ధి మొట్టమొదటిది జీ. జీ గుడ్. గో టు చర్చ్, గో టు గాడ్. ఏంటి? దేవుని మందిరానికి వస్తే ఎడతెగక నువ్వు ప్రతి ఆరాధనలో పాల్పొంగులు పొందితే ఆశీర్వదించబడతావు. నువ్వు ఆరాధనలో పాల్పొంగులు పొందకుండా నేను ఆశీర్వదించబడాలి అంటే ఎలా ఆశీర్వదించబడతావు?
ప్రతినిత్యము ప్రతి క్షణము ఆయన సన్నిధి కొరకు ఎదురు చూసేవాడు ఆశీర్వదించబడును అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, రక్షణ విషయమై మీరు జాగ్రత్త పడండి, మీ జ్ఞాన విషయమై మీరు జాగ్రత్త పడండి. ఈ రెండు సరాసరిగా నిలబడినప్పుడే అభివృద్ధి చెందుతావు. అభివృద్ధి అంటే గత స్థితి నుండి హెచ్చింపు స్థితికి రాడు. గత స్థితిలో పేదవాడివి, ఈ సంవత్సరము నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, ధనవంతుడివి. నువ్వు పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం కొంచెం బాగా ఉన్నత స్థానంలో నిన్ను ఉంచాడయ్యా దేవుడు అంటారు కదా, అదే అభివృద్ధి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న నిన్ను దేవుడు అంచెలంచెలుగా వాడుకోవడం అభివృద్ధి. గో టు చర్చ్. ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రార్థనలో, వాక్యము దగ్గర, రక్షణ ఎందును, జ్ఞానమందును, వర్షిప్ ఎందును దేవుని ఘనపరచడమే అభివృద్ధి. చాలాసార్లు డబ్బు కోసం, వస్త్ర వైడూర్యాల కోసం, బంగారం కోసం అభివృద్ధి చెందాలని ఆశపడతాం. కానీ దేవుని మందిరానికి వచ్చి ఆత్మలో అభివృద్ధి చెందాలనే ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. ఆత్మలో అభివృద్ధి చెందాలనే ఆలోచన మనకు ఉండదు. ఏదో గత సంవత్సరం ఆత్మ ఉంది కదా, దాన్ని విడిచిపెట్టి ఇంకా శక్తి చెప్పి నూతన బలం పొందాలి. ఒకప్పుడు ఒక ఆత్మే ఉంటుంది, కానీ ఇప్పుడు రెండింతల ఆత్మ కావాలి. ఒకప్పుడు ఒక్కడిగా ప్రవచనాలు చెప్పేవాడివి, ఇప్పుడు కుటుంబ సమేతంగా ప్రవచనాలు చెప్పాలి. ఒకప్పుడు ఒక్కడిగా ప్రార్థన చేసేవాడివి, ఇప్పుడు కుటుంబ సమేతంగా ప్రార్థనలో కూర్చోవాలి. నువ్వు కూర్చోబెట్టాలి. ఇలా జరిగితే నీ కుటుంబం అభివృద్ధి చెందింది. కానీ ఇవేమి జరగకుండా అభివృద్ధి చెందాలి అనుకోవడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఈరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా నేను పనికి వెళ్ళాను అనుకో, జీతగాడిని పనికి వెళ్ళాను అనుకో, ఎంత ఇస్తాడు యజమాని? ఎంత ఇస్తాడు? ఎంత కష్టపడితే అంతే ఇస్తాడు. ఎక్కువ ఇస్తాడా? నీవు సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 52 అనుకుంటా, నాకు తెలిసి 51, 53. ఈ 53 ఆదివారాలు సక్రమంగా మందిరానికి వస్తున్నావా? ఎక్కడ? అప్పుడు శనివారాలు లెక్క పెట్టుకోండి. శనివారము ఇప్పుడు పెళ్లికి వెళ్ళాలండి, పెళ్లి కూతుర్ని వారం ముందు సిద్ధపరుస్తామా లేదా? మరి మందిరానికి ఆదివారం వచ్చే నువ్వు శనివారం సిద్ధపడాలి కదా. మందిరానికి ఆదివారం వచ్చే నువ్వు అన్ని కరెక్ట్ చేసుకోవాలి. రేపు మందిరానికి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు నేను ఏమని ప్రార్థన చేయాలి, నేను ఏ వాక్యం వినడానికి వెళ్తున్నాను, నేను మందిరంలో ఎలా ఆరాధించబడాలి, నేను ఎలా ఆరాధన చేస్తే దేవుడు నా ఆరాధన వింటాడు అనేది నీవు చూసినప్పుడే అభివృద్ధి చెందుతావు. సిద్ధపాటు ముందు ఉండాలి. సిద్ధపాటు దినమే శనివారం. మొదటి దినము, చివరి దినము దేవునికి కావలసిన దినం. మొట్టమొదటి దినము ఆదివారము, చివరి దినము శనివారం. ప్రభు అంటున్నాడు కదా, ఈ 2 దినాలు నువ్వు నా దగ్గర గడపకుండా నువ్వు ఎంత పని చేసినా సరే నేను అభివృద్ధి నిన్ను చెందించి దయాకిరీటాన్ని నీకు ఇవ్వను. ఈరోజు ఈ దినాన్ని చూడక చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఒక అభివృద్ధి అనే బీజాన్ని నీ హృదయంలో నాటాడు. ఏంటో తెలుసా? నీ ఆయుష్ని పొడిగించాడు. ఇది అభివృద్ధి కాదా? గత సంవత్సరం వచ్చిన కోవిడ్కి ఎంతో మంది కాలయాపన చేశారు. కానీ దేవుడు నీలో ఒక విత్తనాన్ని విత్తాడు, ఒక బీజాన్ని విత్తాడు. ఆ విత్తనం ఈరోజు నిలబడింది అంటే నిన్ను అనవసరంగా దేవుడు కాపాడలేదు. నీ ద్వారా అనేక మందిని, ఒక చెట్టు ఎదిగిందంటే ఆ చెట్టు ఏం చేసింది? ఫలాలిచ్చింది, నీడనిచ్చింది, అవసరమైతే తన ప్రాణము కూడా ఇచ్చింది. ఎప్పుడు? ఒక వ్యక్తి వచ్చి చెట్టు దగ్గరికి అడిగాడంట, నేను వ్యాపారం చేయాలనుకున్నా, నాకు డబ్బులు కావాలంటే ఇదిగో నా చెట్టు, నాకున్న కాయలన్నీ కోసుకొని వెళ్ళి అమ్ముకోను. ఒక స్టేజ్కి వచ్చేసాడు, ఒక మెట్టు ఎక్కాడు. సరే, వర్షాలు బాగా పడుతుంది, ఎండ బాగా కాస్తుంది, నాకు షెల్టర్ లేదు అంటే ఆ చెట్టు అంది, నా దగ్గరకు వచ్చి తల దాచుకోవాలి. సరే, నేను భోజనం చేయాలి, మరి నా పరిస్థితి ఏంటి అంటే నన్ను నరికి మంట మండించి నువ్వు ఆహారాన్ని వండుకుని. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డది? ఒక చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డది? తన జీవితాన్ని పరిశుద్ధపరచడానికి,
తన జీవితం నిలబడటానికి ఫలాలు నమ్ముకోమంది, తన బిడ్డలను నమ్ముకోమంది. అంతే కదా, మనం చెట్టు నాటాలంటే ఓ చిరాకు పడతాం, కానీ అది నాటి పెరిగి పెద్దదైన తర్వాత దాని దగ్గర ఎండ పడితే నీడను ఆశ్రయిస్తాం, వర్షం పడితే వర్షం నుండి ఏం ఆశ్రయించమా? కాదా? ఏమైనా రాంగు చెప్తున్నానా? ఆశ్చర్యంగా చూస్తున్నారా? అవునా? అవునా కదా? ఇప్పుడు వర్షం పడేటప్పుడు ఆశ్రయం ఇస్తుంది, ఎంతో కొంత ఇచ్చింది. ఎండ పడినప్పుడు పూర్తిగా ఇస్తుంది. మరి నీ జీవితంలో యేసు ప్రభు నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఒక ఆశ్రయాన్ని ఇచ్చాడు. తాను చనిపోతూ నీకు రక్షణ అనే బీజాన్ని విత్తాడు. ఆయన తిరిగి పునరుద్ధారుడైన తర్వాత నా మందిరానికి వెళ్తే నీవు ఆశీర్వదించబడతావు, నీవు నీ పిల్లల 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 తనాన్ని చూస్తావు, అభివృద్ధి చెందుతావు అన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? గో టు చర్చ్. మందిరానికి వెళ్తున్నామా? మందిరానికి వెళ్తున్నామా? ప్రతి ఆదివారం దైవ మందిరానికి వస్తేనే ఆశీర్వాదం. మందిరాలు కొడితే ఆశీర్వాదాలు రావు. నా మందిరంలో ఒక్క దినము గడుపుట ఎన్ని దినాల కంటే 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 100 దినాలల్లా 1000 దినాలంటే 365 రోజులు ఒక సంవత్సరం, 365 రోజులు ఒక సంవత్సరం. రెండు క్యాల్కులేట్ చేయండి. 6 7 750 ఎంతో వచ్చింది. బహుశా 730 730 ఇంకో 300 రోజులు. అప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఆయుష్? 3 సంవత్సరాలు వస్తుంది. 3 సంవత్సరాల ఆయుష్ అంటే నువ్వు ఒక్కరోజు మందిరానికి రావడం వల్ల 3 సంవత్సరాలకు కావలసిన ఆయుష్ను పొందావు. మరి సంవత్సరంలో ఉన్న 53 రోజులు ఉన్న ఆదివారాలకు నువ్వు మందిరానికి వస్తే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు చెప్తే టైం లేదు, కొట్టినా కొడతారు. తర్వాత గ్రోత్ స్పెల్లింగ్ తెలుసా? GROWTH. నెక్స్ట్ R, రీడ్ ద బైబిల్. ఒకటి గో టు చర్చ్, రెండవది పరిశుద్ధ గ్రంథం చదవమంటున్నాడు. గత ప్రసంగం మేము చెప్పలే, ఇది వివరించి పెట్టేస్తాను. ఒకటి చర్చికి వెళ్ళమంటున్నాడు, ప్రతినిత్యము మందిరానికి వెళ్ళు. అసలు చెప్పాలి అంటే రోజుకి ఒక పూట అయినా మందిరానికి వెళ్ళాలి. నీ మందిర ఆవరణలో నేను ఒక్క దినము కూడా ఎక్కొట్టకుండా గడపాలనే తీర్మానం ఉన్న వ్యక్తి పైనే ఉంటాడు, కానీ అతడు కింద స్థానానికి రాడు. ఒక్క 5 నిమిషాలు నీకు పని ఉందనుకో, ఇలా వచ్చి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళు. ఆ పని విజయవంతం అవుతుందో లేదో చూద్దాం. ప్రతి ఆదివారం కాదు, ప్రతిరోజు, వారంలో ఉన్న ప్రతిరోజు, సంవత్సరము. ఇప్పుడు ఒక రోజు అంటే దానికి 6 రోజులు యాడ్ అయితే వారం, వారానికి 4 ఆదివారాలు యాడ్ అయితే నెల, నెలకు 12 నెలలు యాడ్ అయితే సంవత్సరం. మరి నీ జీవితానికి ఈ బేస్మెంట్ ఉందా? రోజు అంటే మందిరానికి వస్తున్నావు, 6 రోజులు నీ కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ గ్యాదర్ చేసుకుని నువ్వు ప్రార్థన చేస్తే అదేమవుతుంది? వీక్ అవుతుంది, వీక్లీ స్పెషల్. ఆ తర్వాత కుటుంబ సమేతంగా బైబిల్ చదివితే దానికంటే ఆనందం ఉందా? భక్తుడు అంటాడు, తప్పులు వెతకాలని చదివారు బైబిలును కొందరు, తప్పులు దిద్దాలని చదివారు బైబిలును ఎందరో, తన తప్పులు తెలుసుకొని తన తప్పులు ఒప్పుకొని బైబిలే సత్యమని నమ్మారు. తండ్రి రక్షణలో ప్రకటించు. ఈరోజు బైబిల్ తప్పు అన్నవాడే బైబిల్ పట్టుకొని సేవ చేస్తున్నాడు. ఇది సరైన గ్రంథం కాదు అన్న దూషించిన వాడే సేవ చేస్తున్నాడు. ఎందుకు మూలంగా తెలుసా? అందులో ఉన్న బైబిల్ బయట అడ్డ చదవడం కాదు, లోపల ఉన్న మర్మము చదివి అసలు దాన్ని ఎందుకు పడేశానో తెలుసుకున్న తర్వాత సేవలోకి వస్తాం. ప్రతిరోజు ఉదయాన్నే మనం నేర్చుకోవలసింది బైబిల్ చదవడం. మనం మన బిడ్డలకు ఆస్తిగా ఇవ్వవలసింది బైబిల్ చదవడమే.
ఏ ధనధాన్యాలు, వస్త్ర వైద్యులు, ఆస్తి పాస్తులు బిడ్డలకు వరంగా ఇవ్వబడదు. అమ్మా నా కోసం నువ్వేం సంపాదించావు అని వాడు వచ్చి అడిగితే నువ్వు చెప్పే సమాధానం ఒక్కటే, నేను నా తండ్రి దగ్గర పొందుకున్నది నేను నీకు కూడా అదే ఇస్తున్నాను. నువ్వేం పొందుకున్నావమ్మా అని వాడు అడిగితే అప్పుడు చెప్పు, నేను నా తండ్రి దగ్గర ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం నేర్చుకున్నా, ప్రతి నిత్యము బైబిల్ చదవడం నేర్చుకున్నా, కాబట్టి నేను నీకు అదే నేర్పిస్తున్నా. నేర్పిస్తున్నావా? నేను నా తండ్రి దగ్గర ఏదైతే నేర్చుకున్నానో నీకదే నేర్పిస్తాను. శారీరక సంబంధమైన నా తల్లిదండ్రులు నాకు ఏదైతే ఆస్తి ఇస్తున్నారో అది నువ్వు అడుగుతున్నావు నా దగ్గర. వారు నాకు ఏమి ఇవ్వలేదు, నా ఆత్మీయ తండ్రి నాకు ఏదైతే నేర్పించాడో ఆ ఆస్తినే నేను నీకు వరముగా ఇస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మూడోది ఓ గ్రోత్ లో 0. ఓ ఒబీడియన్స్ అంటే విధేయత చూపించాలి. ఎవరికి ఎవరికి ఉన్నాయా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, రిఫరెన్స్ చాలా ఉన్నాయి. చెప్పడానికి 2 hours మెసేజ్ పెట్టింది, వివరించడానికి. ఇస్తున్నామా? విధేయత ఇస్తామా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటే ఆయన కోసం స్పెషల్ గా చేస్తాం. వేస్తామా లేదా? ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఆయన కోసం స్పెషల్ గా వేస్తాం. అది ఆయనకు చూపవలసిన విధేయత. పెద్దవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా అంటారేమో, ఏదైనా ఫీల్ అయితే మనకి ఇబ్బంది కలుగుతుందేమోనని వాళ్ళకి విధేయత చూపి వాళ్ళకి పరిచయం చేస్తారు. సర్వోన్నతుడైన దేవుని మందిరానికి వచ్చే నీవు ఆయన మందిరములో ఆయన ఏ విధంగా విధేయత చూపుతున్నావు చెప్పండి. మన వస్త్రధారణ విషయంలోనా, మన స్వరము విషయంలోనా, దేవునికి సమ్మతించే విషయంలోనా, ఆరాధన చేసే విషయంలోనా, వాక్యం వినే విషయంలోనా, ఏ విషయంలో దేవునికి విధేయత చూపిస్తున్నావు? కుటుంబ సమేతంగా ప్రార్థన చేసే విషయంలోనా, కుటుంబం అంతా దేవుని కొరకు ప్రాణం ఇచ్చే విషయంలోనా, నిత్యము అనుక్షణము ప్రభు పాదాల దగ్గర పడి ఆయన వైపు కన్నులెత్తి చూసి ఆయనకి విధేయత చూపినప్పుడే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబం అభివృద్ధి చెందిన కుటుంబంగా దేవుడు ఎంచుతాడు. ఈ జీవితంలో అది లేనప్పుడు నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత రోదన పడినా, నువ్వు ఎంత ప్రభువుని అడిగినా ఏమిస్తాడు? విధేయత లేకపోతే ఏమిస్తాడు? ఎలా పడితే అలా వచ్చి నేను వెళ్ళాను ఏమంటారు? పాస్టర్ గారికి ఉందా? అసలు ఉందా? ఏ మందిరం అనుకున్నాడా, లేకపోతే ఫంక్షన్ హాల్ అనుకున్నాడా? వచ్చాడు, కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు అంటారా లేదా? నేను ఎలా పడితే అలా వచ్చి నువ్వు ప్రార్థన చేయకుండా వెళ్ళాను అంటే మీరేమనుకుంటారు? ఇన్నర్ ఫీలింగ్, బయటది కాదు, ఇన్నర్ ఫీలింగ్ ఖచ్చితంగా అనుకుంటారు. పాస్టర్ గారే సరిగా ప్రవర్తించట్లేదు, మనం ఎలా ప్రవర్తిస్తాం? అవునా? కాపరి ఏ దారిలోకి వెళ్తుందో గొర్రె కూడా ఆ దారిలోనే వస్తుంది. కాపరి దారి మారిస్తే గొర్రె దారి మార్చింది. కాపరి దారి మార్చినప్పుడు గొర్రె ఎలా మార్చింది? పాస్టర్ గారే సరిగా లేడు, ఆయన మనకేం చెప్తాడు? పాస్టర్ గారి బిడ్డలే సరిగా లేడు, ఆయన మనకేం చెప్తాడు? ఆయన మాట మనం ఏమింటాం? ఆయన సరిగా ఉండి చెప్పినా మనం ఎవరికైనా వెళ్ళి ఏదైనా సువార్త చెప్పామంటే నువ్వు బాగున్నావా అంటారు ముందు. అందుకే ప్రభు అన్నాడు, నీ సాక్ష్యాన్ని గుర్తుపెట్టుకో అన్నాడు. నీ సాక్ష్యము, నీ ప్రవర్తన, నువ్వు నా యొద్ద ప్రవర్తించే తీరును గుర్తుపెట్టుకొని అంటున్నాడు ప్రభు. ఏది దేవుని మందిరంలో విధేయతపడి జీవించాడు, కానీ పిల్లలు మాత్రం ఎలా ప్రవర్తించారు? వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు ఏమి పరువంతా పిల్లలు ప్రవర్తించిన మాటతోనే పోయింది. దేవుడు లెక్క చేశాడా? అందుకే ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి ప్రకటించవలసిన వార్త తన కింద పని చేయడానికి వచ్చాడే దాసుడు, తనకు పరిచర్య చేయడానికి వచ్చాడే పసివాడు, పసిగద్దు పాలు విడిచాడంట వాడు. మరి పాలు విడిచిన వెంటనే దేవుడు వాడితో మాట్లాడతాడు, అరే అసలే చెడిపోతున్నారు వీళ్ళని వెళ్ళి నువ్వు గద్దించు, నిలబెట్టమని బాలుడి మాట. నా మాట ఎవడు వింటాడా? నాకు 10 సంవత్సరాలు అనుకోండి, నేను ఏదైనా చెప్తే 50 సంవత్సరాల మనిషి వింటాడా? అరే నీకు అనుభవమా, నాకు అనుభవమా అంటాడా లేదా? మరి సమయాలు మాట విన్నారా? మనం బైబుల్ డెప్త్ గా తెలుసుకోకపోయినా
చిన్న పదానికి పెద్ద అర్థం ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి అన్న ఒక మాటకి 2 గంటల ప్రసంగం ఉంది. ఆ పదం ఎంత? ఎన్ని అక్షరాల పదం అది? 4. ఇంగ్లీష్ లో అయితే 5, 6 ఉంటుంది. 2 గంటల ప్రసంగం. ఇప్పుడు సమయాలు చాలా చిన్నవాడు. సమయాలు వచ్చి ఏలికి ఉపదేశం ఇస్తే ఏలి ఊరుకుంటాడా? నా దగ్గర నేర్చుకున్నవాడికి నాకు వచ్చి నీతో చెబుతున్నావు ఏదిరా అని అంటాడా లేదా? మరి దేవుని చిత్తం ఏంటి? నీ దగ్గర నేను నేర్చుకున్నా సరే నువ్వు సరిగా లేవు కదా. నువ్వు లేవు కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు. ఈ రోజు నువ్వు నీ పిల్లలకు చెప్పాలంటే ముందు సరిగా నువ్వు నిలబడాలి కదా. నువ్వు నిలబడకపోతే ఏ విధంగా చెప్తావు? నువ్వు నిలబడితేనే కదా. నా తండ్రి నా తల్లి దేవునికి భయపడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి భయపడాలి. ఆ సాక్ష్యం ఎప్పుడైనా మీ పిల్లలు అన్నారా? నా తండ్రి నా తల్లి నేనేమైనా అంటే నేను శాపగ్రస్తుని, ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడుతున్నారు కాబట్టి నేను వాళ్ళని ఏం అనకూడదు. అదే విధేయత చూపడం. ముందు తల్లిదండ్రుల పట్ల పిల్లలు విధేయత చూపాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులు విధేయత చూపినప్పుడు, అది చూసినప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని పట్ల విధేయత చూపాలి అనే ఆలోచన తడుతుంది. అది లేనప్పుడు ఎంత భక్తి చేసినా, ఎంత ఉపవాసాలున్నా, ఎంత దేవుని దగ్గర ఏడ్చిన ప్రయోజనం ఏంటి? తర్వాత W, వర్షిప్ ద గాడ్. ఏంటి? దేవుణ్ణి ఆరాధించాలి. మనసారా ఆరాధిస్తున్నామా? నిజం చెప్పండి. ఎలా ఆరాధించాలి? ఆరాధించిదా ఆత్మతో సత్యముతో రాజాలు నీలే రారాజు నీవని నా యేసు రాజా భూపతుల అధిపతివి నీవేనని. భూపతులకు అధిపతి అంటే ఎవరు? రాజులందరికి అధిపతి నీవు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. ఆత్మతో ఆరాధించాలి. ఉదయాన్నే లేచామంటే ఉదయాన్నే లేచి పిల్లలు కూర్చోబెట్టుకొని, భర్తను కూర్చోబెట్టుకొని, భార్యను కూర్చోబెట్టుకొని, చాపేసి పండుకున్న ప్లేస్ లో కూర్చొని ప్రార్థన చేయకూడదండి. అక్కడి నుండి లేచి ఒక స్థలాన్ని ఎంచుకోవాలి. ప్రతినిత్యం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడికి దిగి వస్తాడు. జల్లు కాల్చుకుంటూ అక్కడ పడుకుంటావు, అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? అవునా కదా? అవునా? ఒక ప్రదేశం దేవునికి ఇచ్చావు, అక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళిన వెంటనే ప్రార్థనలో కూర్చోవాలి. కూర్చో, రౌండ్ ఆఫ్ చేయి. అందరూ 4 ఉంటే 4 రౌండ్ ఆఫ్ చేయండి. మధ్యలో దేవుడు దిగి వస్తాడు. 2 పాటలు పాడండి, ఒక పాట పాడి ఆరాధన చేయండి. గంట స్తుతులు చెప్పండి. 5 నిమిషాలు 4, 4, 5, 20 నిమిషాలు ప్రార్థన చేయండి. ఆ కుటుంబం దినదినము అభివృద్ధికరంగానే ఉంటుంది. దేవుడు నేను అప్పిచ్చేటట్టు చేస్తాను అన్నాడా? అప్పిచ్చేటట్టు చేస్తాను, కానీ అప్పు తీసుకునే వాళ్ళ నేను చేయను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ నేను నిన్ను క్షమించను రా. నువ్వు ఎంతసేపటికి ఆశీర్వదించబడాలనేదా నా కోరిక, నా దగ్గరకు వచ్చి అడగాలనే నా బాధ. ఇంకొకటి నేను నీ దగ్గర ఏమీ ఆశించట్లేదు. ప్రతినిత్యము ప్రభు సన్నిధిలో కూర్చొని ఆరాధించినప్పుడు ఆత్మలో మాట్లాడే వరాలు వస్తాయి. పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వస్తాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వచ్చినప్పుడు మనం అన్ని భాషల్లో మాట్లాడతాం. జ్ఞానగదిలో పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నదా? శిశువులకి కమ్ముకున్నదా? కమ్మలేదా? వాళ్ళు ఆరాధిస్తున్నారు, గంతులు వేస్తున్నారు. గంతులు వేసి ఆరాధిస్తుంటే జ్ఞానగదిలో దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు, ఆ ఆత్మ దిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అనుకుంటున్నారంట, నీ మీదకి ఏమైనా వచ్చిందా? తన ఎదుటి వ్యక్తి నీ మీదకి ఏమైనా వచ్చిందా? అప్పుడు భక్తుడు అంటాడంట, నా మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఓహో, మన మీదకు ఒక ఆత్మ వచ్చింది, అది దేవుని ఆత్మ అన్నాడు. ఈరోజు నీవు కుటుంబ సమేతంగా
మేడగదిలో శిష్యులందరూ ప్రార్థన చేయడం దేనికి సాదృశ్యం అంటే, నీవు కుటుంబ సమేతంగా నీ గదిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ మేడగదిలో వచ్చిన దర్శనము, ఆ మేడగదిలో వచ్చిన అభిషేకం నిటారుగా పరలోకము నుండి భూలోకమైన నీ కుటుంబం మీదకి వస్తుంది. మధ్యలో ఇక సాధారణంగా ఆపడానికి ఉండదు. వాడు ఆపకుండా ఉండడానికే కదా నువ్వు గంట సేపు స్తుతులు చెప్పేది. మనం చేసే ప్రార్థన డైరెక్ట్ గా ఆ మాట చెప్పి ముగిస్తా. మనం చేసే ప్రార్థన డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిద్దా? ఒక మాట చెప్పండి, వెళ్ళిద్దా? వెళ్ళదండి, వెళ్ళదు. ఎందుకు తెలుసా? పరలోకానికి 3 గేట్లు ఉంటాయి. ఫస్ట్ గేట్ దగ్గర నీ ప్రార్థన ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ ఎవడుంటాడు తెలుసా? కరువుడు ఉంటాడు. ఆడ ఎవరు? కరువుడు ఉంటాడు. వాడి ఆలోచన ఏంటి? నీవు ఆశీర్వదించబడటం వాడికి ఇష్టం లేదు. నువ్వు ఆశీర్వదించబడి నేను ఆయన వల్ల ఆశీర్వదించాను కదా అని యేసు ప్రభువుని పుష్ చేస్తూ ఉంటావు కదా. అంటే మన భాషలో చెప్పా, బైబిల్ భాషలో అయితే యేసు ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటావు కదా, అది వాడికి ఇష్టం లేదు. వాడికి అంతసేపటికి వాడిని పుష్ చేయాలి. చాలా మందికి ఎవరో పుష్ చేస్తేనే మందిరానికి వద్దాం, ఎవరో పుష్ చేస్తేనే ప్రార్థన చేద్దాం. ఎవరు పుష్ చేస్తారండి? ఎవరిది వాళ్ళకే సరిపోతుంది. ఒకళ్ళు వచ్చి నీకు ఎక్కడ చెప్తారు? టైం ఉంటుందా? ఎవరో పుష్ చేస్తేనే కాడబడతాం. మనంతటా మనం కలగాలి. ఎవరో పుష్ చేస్తే చేద్దాం అనుకునే ఆత్మ సాతానుడి ఆత్మ. నీ అంతటా నిన్ను నీవు అణుచుకొని, నిన్ను నీవు సమర్పించుకొని, నిన్ను నీవు అణగదొక్కుకొని ప్రభు దగ్గర నిలబడినప్పుడే ఇదిగో నేను నీ కొరకు జీవ కిరీటాన్ని ఇచ్చాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి గేట్ దగ్గర నీ ప్రార్థన ఆగిపోయింది. అందుకే చాలా మంది ప్రార్థనలకి సమాధానం రావట్లేదంటే కారణం ఏంటంటే, నీవు డైరెక్ట్ గా ప్రార్థనలోకి వెళ్తావు కానీ దానికి ఫార్ములా అయిన స్తుతి చెల్లించట్లేదు. ప్రార్థనకు ఫార్ములా ఏంటి తెలుసా? స్తుతి నీ స్థితిని మార్చింది. స్తుతి చెల్లించేటప్పుడంట, స్తుతులు చెప్పేటప్పుడంట డైరెక్ట్ గా ఆ స్తుతికి, ఆ ఆవేశానికి, ఆ వేగాంతానికి, ఆ వేగమును సాతానుగాడు భరించలేక వాడు గేట్ కి అడ్డంగా ఉంటాడు కదా, ప్రక్కకి వెళ్ళిపోతాడంట. నీకు తెలుసో తెలీదు, ప్రభు చిత్తం అయితే ఇప్పుడు నేను చెప్తా ఆ మాట. నేను ఉపవాస ప్రార్థనలో ఉంటే ప్రభు నాతో మాట్లాడిన మాటలు, రాత్రి మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా, 3 దినాలు సిద్ధపాటు కలిగి పొట్ట మార్చుకుని ప్రభు దగ్గర అడిగా, ఎంతసేపటికి ఒకే ఆహారమే నా బిడ్డలకు పెట్టేది, కొత్తగా ఏదైనా నేర్పి అయ్యా నాకని ప్రభు దగ్గర ఏడ్చాను. ఉదయం నుండి సాయంత్రం దాకా నువ్వు చెప్తే గానీ నేను వాటర్ కూడా తాగనని ప్రభుతో తీర్మానం చేసి వర్తమానాలు రాసుకున్నాను. అప్పుడు తెల్లవారుజాము 3 గంటలకు ప్రభు మాట్లాడాడు. 3:30కు నేను వాటర్ తాగాను. బాగా దాహం వేస్తుంది కానీ నాకు సరైన ఆహారం దొరకట్లేదు అని ఏడిస్తే దేవుడు నాకు బయలుపరిచిన మాటలు. నువ్వు నీ స్థుతి వెళ్ళే ఆవేశానికి వాడు తట్టుకోలేక ఆ గేట్ వేయబడి ఉంటుంది కదా, వాడు అడ్డంగా నిలబడతాడు. ఇప్పుడు తలుపు ఉంది, దీనికి దానికి మధ్యలో వాడు నిలబడతాడు. నిలబడినప్పుడు అది వెళ్ళే ఆవేశానికి వాడు తట్టుకోలేక ప్రక్కకు తోలిపోయినప్పుడు నీ స్థుతి ఇంకొక గేట్ దగ్గరికి వెళ్ళింది. ఆ గేట్ దగ్గర ఎవరుంటారు? దేవదూతలు కంటే సంఘ పెద్దలు ఉంటారు అక్కడ. 3వ గేట్ దగ్గర దేవదూతలు ఉంటారు. వాడు తలుపు తీయక ముందే సంఘ పెద్దలు తెలిసారు అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయింది. ప్రభు చెవుడు ఇలా తిరిగిద్దంట. నీ బిడ్డలేదో ప్రార్థన చేస్తున్నారు ప్రభు అంటాడంట సాతాను. వాడు చేసిన చిన్న తప్పుకి దేవదూతగా ఉన్న తను ఏం చేశాడు? ఏమైపోయాడు? చిన్న తప్పు, చిన్న అగ్గిపుల్ల అడవిని కాచేసింది. మనం చేసే చిన్న తప్పు మన హృదయాన్ని పాడు చేస్తుంది, నిటారుగా నిన్ను దిగజారి చేస్తుంది. చిన్న తప్పే, ఇది చాలా చిన్నది కదా అనుకుంటాం, కానీ అది చేసే ఘోరం ఎంతో తెలుసా? కఠోరమైంది. తర్వాత టెల్ ద గాస్పెల్ అంటే ప్రతిరోజు సువార్త చెప్పాలి. సువార్త ప్రకటించకపోయిన ఎడల ఏం కలుగుతుంది?
నేను ప్రతిరోజు ఏడుస్తాను ఆ విషయంలో. ఎక్కడికి పరిచర్యకి వెళ్ళినా సరే నాకు సువార్త ప్రకటించడానికి సమయం లేదేంటి ప్రభువా అని ఏడుస్తాను. సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీ మీద మోపబడి ఉంది. ఇది నీ జన్మ హక్కు. ఏంటి జన్మ హక్కు? భూమి మీద నువ్వు బ్రతకాలి అంటే ఆధార్ కార్డు ఉండాలి. పరలోకంలో నీవు నిలబడాలి అంటే నీవు సువార్త ప్రకటించిన వాడవై ఉండాలి. సువార్త చెప్పిన ఎడల అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, కానీ అది నీవు చెప్పకపోతే అది నిన్ను కఠోరమైన శాపానికి తీసుకెళ్తుంది. ఇదిగో అయ్యో భూమి మీద నేను సువార్త ప్రకటించని ఎడల అది నాకు శ్రమ అంటాడు పౌలు. తనకు తగినట్టుగానే సువార్తను బోధించి దేవుని చిత్తములో ప్రేమను ప్రకటన చేసి ఏం చేశాడు? ప్రేమను ప్రకటన చేసి ప్రేమరాజ్యాన్ని స్థాపన చేసి ఏం చేశాడు? పౌలు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు పొజిషన్లో మనం ఉన్నాం. బైబిల్లో ప్రవక్తల పేర్లు, బైబిల్లో జ్ఞానుల పేర్లు ఎందుకు చెప్తామంటే ఆ పేర్లు మనకు మనం అనువదించుకొని ప్రభువులో నిలబడాలని చెప్తాం. అబ్రహాం ఉన్నాడు. ఇప్పుడు మన మందిరంలో అబ్రహాం ఎవరైనా ఉన్నాడు అనుకో, అతను అబ్రహాం ఎలా ఉన్నాడో నేను అలాగే నడుచుకోవాలి, నడుచుకోవడానికైనా ప్రయత్నం చేయాలి. అందుకే అబ్రహాం గురించి చెప్తారు. అబ్రహాం అప్పుడు చేశాడు, అప్పుడు కాదు, వాడు దేవుడిని చూసి చేశారు, మనం చూడకుండా చేద్దామని చెప్తారు. చూసి నమ్మిన వారికంటే చూడకుండా దేవుడిని నమ్మిన వాడు ధన్యుడు. వాడు చూసి దేవుడిని నమ్మారు, తప్పు చేశారు, దేవుడు క్షమించాడు. కానీ మనం చూడకుండా దేవుడిని నమ్మాం కదా, వాళ్ళకంటే మన మెట్టు కొంచెం పైన ఉంటుంది. లాస్ట్ హెచ్ హెచ్ ఎవరైనా చెప్తారా? హెచ్ హోలీ లైఫ్ అంటే ఏ జీవితం? హోలీ లైఫ్ ఉందా మనకి? ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తాను అంటున్నది. నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాను, నీ జీవితాన్ని సుఖమయంగా చేస్తాను, నీ జీవితానికి కావలసిన ఆహారాన్ని మన్నాను నేను పెడతాను. గ్రో గో టు చర్చ్. గుర్తుపెట్టుకోండి, ముగించేస్తున్నాను అన్నమాట. గో టు చెప్పాలి, అందరూ చెప్పాలి. గో టు తెలుగులో ప్రతిరోజు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. నెక్స్ట్ రీడ్ ద బైబిల్, ప్రతినిత్యము బైబిల్ చదవాలి. మూడోది ఒబీడియన్స్ అంటే విధేయత చూపాలి. ఎవరి పట్ల? మనుషుల పట్ల చూపిద్దా అంత ఉపయోగం ఉండదు. కానీ మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజు గారు ఈ రోజు నుంచి నేను డ్యూటీకి వస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలు పడితే నువ్వు చేసిన పనికే ప్రతిఫలం ఇస్తాడు. కానీ దేవుని దగ్గర సాగిలు పడితే నీకు వచ్చే జీతం కంటే రెట్టింపు జీతాన్ని ఇస్తాడు. నీకొక్కడికే కాదు, నీ కుటుంబ సభ్యులందరికీ ఇస్తాడు. ఎప్పుడు? విధేయత చూపినప్పుడు. తర్వాత వర్షిప్ ద గాడ్. ప్రతినిత్యము ఆత్మతోను సత్యముతో ఆయన ఆరాధించాలి, అప్పుడే మనము దీవించబడతాం. తర్వాత టెల్ ద గాస్పెల్. సువార్త ప్రకటించకపోతే తీర్మానం మనకు ఉండాలి. సువార్త నేను ఈరోజు ప్రకటించలేదు, నేను ఈరోజు భోజనం చేయకూడదు. వాక్యం చెప్తేనే అన్నం తింటాను నేను, ఎందుకంటే పని చేస్తేనే ప్రతిఫలం వచ్చింది. సేవకులం కదా, మీరంటే బయట కష్టపడుతున్నారు, కష్టపడి సంపాదించుకొని మొత్తం తింటున్నారు. మేమేం కష్టపడుతున్నాం? మీలాగా కష్టపడడానికి మాకు ఇచ్చింది సేవ. వాక్యం చెప్పి ప్రార్థనలో కష్టపడితేనే, మేము పని చేస్తేనే మాకు భోజనం. అవునా? పని చేయకపోతే ఎవరైనా భోజనం పెడతారా? మీరు చెప్పండి. ఒక రోజు మీ ఇంటికి వస్తా పెడతారు, రెండో రోజు వస్తా పెడతారు, మూడో రోజు నుంచి ఏమంటారు? మాస్టర్ గారికి ఏం పని లేదా? రోజు మా ఇల్లే చూసుకున్నాడు. అవునా కదా? అవునా కదా? కానీ యాజకుడు పని చేస్తేనే దేవుడు భోజనం పెడతాడు. కరువులో కూడా ఎవరిని పోషించాడు? దేవుడు ఏలియాని పోషించాడండి. తర్వాత చివరిది హెచ్ హోలీ లైఫ్, విశుద్ధమైన జీవితం. నీకు నాకు ఈ నూతన సంవత్సరంలో ఇది ఒక ఆశీర్వాదకరమైన శుభ సందేశముగా, ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానంగా దేవుడి జీవితాల్లో జరిగించుగాక. చిన్న ప్రార్థించారు. అందరూ నిలబడదాం.
నిలబడి ఒక పల్లవి పాడి ప్రార్థన ఉంచుకుందాం. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. సర్వాధికారివి సర్వగుణవు, సంపూర్ణ ప్రేమ స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాశీర్వాదాలకు కారణాభూతుడవు ప్రియాపరులకు తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు. నీవు సర్వజ్ఞుడవు, సర్వలోకానికి అధిపతివి. నీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, సుందరుడవు, అతి సుందరుడవు ప్రభువా నీవు. అందుకు నీ నామమును బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను ప్రభువా. ఇప్పుడు దాకా ఈ నూతన సంవత్సరం అసలు అభివృద్ధి అంటే ఏంటో మాకు అర్థం కాకపోయేసరికి ప్రభువా మీరు మాకు తెలియపరిచారు. ఈ దాసుని నాట నుండి మీరు మాతో మాట్లాడారు. అందరూ మేము నామమును ఎంతగానో స్తుతిస్తున్నాను, స్మరిస్తున్నాను. అంటే కూడి వచ్చిన పరిశుద్ధులందరినీ మీరు ఆశీర్వదించి బలపరచండి. వెలుగుతో, మహిమతో, కృపతో, ఆత్మతో, దేవునితో, పరిశుద్ధాత్మకు వచనము చేత తండ్రి వారి జీవితాల్లో క్రియ జరిగించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ ఒక నూతనమైన అభిషేకం ఇక్కడ నుండి పొందుకొని వెళ్ళడానికి సహాయం చేయాలి. ప్రతినిత్యం వారు నేను సేవించి ఆరాధించి పరిశుద్ధులుగా పిలువబడటానికి సహాయం చేయండి. నా ముందు మాట్లాడి సేవకుని పరిశుద్ధపరిచి ఇంకా వాడుకోండి. నా తర్వాత నీ కుమారుడు ప్రభు నిలబడుతున్నప్పుడు కావలసిన ఆలోచన చేయని బిడ్డతో మాట్లాడండి. ప్రభువు ఈ దయలో మమ్మల్ందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కలుసుకున్న రోజు నీ నామమును హెచ్చించే రోజు త్వరలో మీరే స్థిరపరిచి సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ముందుందిలే. రాత్రి మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.